బైబిల్ పఠనము చదువుకున్న తర్వాత కూర్చుందాం. సహోదరులు సురేష్ బాబు గారు వచ్చి బైబిల్ పఠనాన్ని చదివించవలసిన కోరుచున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలముల్లో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, చివరి వచనం అందరం కలిసి చదువుకుందాము. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దయచేసి అందరూ కూర్చుందామండి. మరి వాక్యపఠన భాగాన్ని చదివినిపించిన సహోదరులకు వందనాలు. ఈ సమయంలో మొదటి వర్తమానము విందాము. ఈ సమయంలో మొదటి వర్తమానం మనకు వినిపించుటకు అందించుటకు సహోదరులు యోనా గారు మన మధ్య ఉన్నారు. సహోదరులకు సమయాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొని. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి సర్వకృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు కొన్ని నిమిషాలు మీ మాటలు వినబోతుండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు, చెబుతున్న నేను, వినేవారిగా వారు ఉండక చెప్పేవారిగా నేను ఉండక మీ వాక్యానుసారంగా నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యము అత్యంత విలువైనది, గొప్పది. ఈ భూమి మీద పాపాన్ని జయించగలిగే శక్తి ఎక్కడైనా ఉందా అని మేము ఆలోచిస్తే మీ వాక్యమే మనిషికి ఆధారమై ఉన్నది. అటువంటి మీ మంచి మాటలు మేము కూడి మాట్లాడుకుంటుండగా సంఘ సహవాసములో మీ ఆత్మ సహాయాన్ని అనుకరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పలుపున తండ్రి, ఆమేన్. దేవుడు గడిచిన వారం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు సజ్జుల లెక్కల్లో ఉంచి మరో దినములోనికి ప్రవేశపెట్టిన దేవునికి ప్రభు పేరిట వందనాలు. సంఘమైన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. మరొకసారి మనమందరము ఈ విధంగా అంటే నేను మీ మధ్యలో ఉండడము లేదా వాక్యాన్ని పంచుకోవడము
దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు విశ్వాసము అనేది ఒక కీలకమైన వచనముగా మనకు కనబడుతుంది బైబిల్లో. విశ్వాసము అనగానే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో అత్యంత ఒక మూలపాఠముగా మనకు కనబడుతూ ఉంటుంది. క్రీస్తులోనికి అనగా దేవునిలోనికి రావడము, అది విశ్వాసం అనేది మనకు తొలిమెట్టుగా కనబడుతూ ఉంటుంది బైబిల్లో. విశ్వాసం ఉంటే సరిపోతుంది, క్రియలు లేకున్నా పర్వాలేదు, విశ్వాసం ఉంటే పరలోకాన్ని స్వాతంత్రించుకోవచ్చు, ఆ విశ్వాసం ఉంటే చాలు ఉన్నత మహాలోకానికి మనము చేరవచ్చు, క్రియలతో పని లేదు అనే వాళ్ళు సంఖ్య మనకు కోట్లుగా బయట కనబడుతూ ఉంటుంది. కానీ విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోతుంది అని బైబిల్ కూడా మనకి ఎక్కడ చెప్పలేదు. కేవలం మీరు విశ్వాసం ఉంటే పరలోకానికి చేరుతారు అనే సంగతి కూడా మనకు కనబడలేదు. కానీ బైబిల్లో మాత్రం ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం మనం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక మంచి మాట ఉంటుంది, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనకు ఒక మాట కనబడుతుంది. ఆ మాటను మనం చూద్దాం. ఒక మంచి మాట, మాధుర్యం కలిగిన మాట. 6వ వచనం చదువుకుందామా? 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని ఇష్టపడాలి అని అంటే ఆ మనిషి దగ్గర దేవుడు కనుగొంటున్నది ఒకటి మనకు కనబడుతుంది. ఏంటిది అని మనం ఆలోచిస్తే విశ్వాసము అనే ఒక పదం మనకు కనబడుతూ ఉంటుంది. ఒకవేళ మనిషిని దేవుడు ఇష్టపడాలి అనుకుంటే ఆ మనిషి దగ్గర దేవునిపై ఒక విశ్వాసం ఉండాలి అని చెప్పాడు. ఇంతకీ దేవునిపైన ఎందుకు విశ్వాసం ఉండాలి అనేది కింది భాగంలో రాయించాడు. కింది భాగంలో చూద్దామా ఎలా ఉంటుందో ఆ మాటను కూడా ఒకసారి. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలని చెబుతున్నాడో కింది మాట చదువుకుందాం. చదువుకుందామా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని చెప్పి ఏమంటున్నాడంటే, దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెతుకు వారికి ఆయన దొరుకుతాడనియు, ఆయన ధారాళముగా ఇచ్చేవాడనియు నమ్మాలి అని చెప్తున్నాడు. ఒక విషయం మనకు కనబడుతుంది చూడండి. ఆ మాట అనడానికి ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి అని చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి అని చెప్తున్నాడు. వెతుకువానికి దొరుకువాడు ఆయన, వెతుకువానికి దొరుకువాడు ఆయన. అంటే ఎందుకు విశ్వాసం ఉండాలి అంత ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఆ విశ్వాసం గురించి మాట్లాడి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనే పదాన్ని అంత నొక్కి చెబుతున్నాడు అంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు అని నమ్మాలి అని చెప్తున్నాడు. నమ్మడము అనగా విశ్వాసం అనగా రెండు ఒకటే. నమ్మడము అనగా విశ్వాసం అనగా ఒకటే. అంటే నమ్మకం ఉంచడమే విశ్వాసం. అది ఆ విశ్వాసానికి కింద ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యత్యాసాన్ని తెలియజేస్తూ, మీరు ఆయన ఉన్నాడు అని నమ్మాలి, ఉన్నాడు అని నమ్మాలి, ఉన్నాడని నమ్మితే మాత్రమే మీకు సాధ్యము అని చెప్తుండ ఆయన. నేను ఇష్టపడాలి అని అంటే నేనున్నాను అని నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మితే నేనేం చేస్తాను, నేను నిన్ను ఇష్టపడతాను అని చెప్తున్నాడు. అంటే మొట్టమొదటిగా మనకు నమ్మకం అనేది దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, అప్పుడు దేవుడు ఇష్టపడతాను అని చెప్తుండ ఆయన. అంటే నమ్మని వారిని ఇష్టపడడా అంటే విశ్వాసం ఉంచని వారిని ఆయన ఇష్టపడడా అని ఆలోచిస్తే, ఆయన నమ్మని వాళ్ళని లేదా విశ్వాసము లేని వారిని ఆయన ఇష్టపడడు. అంటే విశ్వాసముతో విశ్వాస జీవితము ప్రారంభము కాబోతుంది. అది ఒక విశ్వాసికి విశ్వాసముతో జీవితం ప్రారంభమవుతుంది. ఇంతకీ ఏ జీవితం ప్రారంభమవుతుంది విశ్వాసికి విశ్వాసముతో అని మనం ఆలోచిస్తే, క్రైస్తవ జీవితం అనేది ప్రారంభమవుతుంది విశ్వాసము నుంచి. గనక ప్రారంభమైనది ఒకవేళ నీ దగ్గర లేనప్పుడు, ప్రారంభము మూలం అనేది నీ దగ్గర లేనప్పుడు, ప్రారంభము పాఠమే నీ దగ్గర లేనప్పుడు విశ్వాస జీవితం అనే యాత్రలో నువ్వు నడవలేవు. గనక ప్రారంభములోనే నువ్వు క్రైస్తవునిగా మార్చబడడానికి ప్రతి వ్యక్తికి దేవుడు కోరుకున్నది విశ్వాసం అనే ఒక తొలిమెట్టు నీకు ఉండాలి అని చెప్పాడు. తొలిమెట్టు ఎక్కినంత మాత్రాన మనం ఫ్లోర్ అంతా ఎక్కినట్టు కాదు.
ఫ్లోర్ ఎక్కాలి అని అంటే ఉన్న మెట్లన్నీ కంప్లీట్ చేస్తే మనం ఒక ఫ్లోర్ ఎక్కినట్లు అవుతుంది. అలాగే విశ్వాస జీవితంలో విశ్వాసం ఉన్నంత మాత్రాన విజయ వీరులుగా మనము కొనసాగలేము. ఒక విజయ వీరులుగా మనము ప్రయోజనం ఉండదు. విశ్వాసం అనేది విశ్వాసము దగ్గరనే మన యాత్ర ఆగకూడదు. అంటే మన ప్రయాణము ప్రారంభం అవుతుంది విశ్వాసము నుంచి. అది ఎక్కడికి కొనసాగాలి అనంటే అంతము వరకు కొనసాగాలి ఆ విశ్వాసము అని చెప్తున్నాడు. అంటే అంతం వరకు ఆ విశ్వాసం మాదిరిగానే ఉండకూడదు. ఆ విశ్వాసములో ఎదుగుదల కూడా కనబడాలి. ఆ విశ్వాసములో పరిపూర్ణతకు చెందాలి. అంటే విశ్వాసము కాస్త పరిపూర్ణ విశ్వాసములోనికి రావాలి అని అనుకుంటే దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు. ఆ మాట మనుషులందరూ ఏమనుకున్నారంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పాడు. అంటే అబ్రహాము నమ్మాడు గనక నీతిమంతునిగా ఉన్నాడు. అబ్రహాము నమ్మాడు గనక దేవునికి నీతిమంతునిగా ఎంచబడ్డాడు. అబ్రహాము నమ్మాడు గనక ఏకంగా అబ్రహామును దేవుడు స్నేహితునిగా పిలిచాడు. అనుకున్నంత మాత్రాన అంత ఈజీగా అనుకోలేదు. అది మాట్లాడుకోవడానికి చూస్తున్న విధానానికి చూస్తుంటే ఈజీగా మాట్లాడినంత ఉండదు. అబ్రహాము అని ఒక వ్యక్తిని దేవుడు స్నేహితునిగా పిలవాలి అని అనుకుంటే ఆయన విశ్వాస జీవితానికి ఎన్నో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలలో విశ్వాసానికి ఆయన ఏం దాల్చాడు అనుకుంటున్నారు? విశ్వాసానికి క్రియలని దాల్చాడు ఆయన. అంటే విశ్వాసము ఒంటిగా ఉండకూడదు. విశ్వాసానికి మరొకటి తోడైతే ఆ తోడు ఒక క్రియనే దాలిస్తే ఆ క్రియలో మనిషి విశ్వాసములో పరిపూర్ణతకు చెందడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. ఒకసారి మనము యాకోబు గారు రాసిన పత్రికలు చూస్తే ఏం చెబుతున్నాడో విందాం. మనం బైబిల్ మీద కొంచెము అవగాహన కలిగి మనం ఆలోచిద్దాం. చూద్దామా? యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఓ మంచి మాట ఉండేది. 2వ అధ్యాయము, అదేవిధంగా మనము 23వ వచనం చదువుకుందాం. 23వ వచనాన్ని. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని చెప్పి కింద మాట అంటున్నాడు. కింద మాట చదువుకుందాం. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు పెట్టెను. చూసారా? అంటే ఆయన ఏకంగా నమ్మాడు గనక నమ్మిన ఆయనను అంత డైరెక్ట్గా ఆయన ఏం చేయలేదనంటే స్నేహితుడు అని పిలుచుకోవడానికి ఏం చేశాడు? ఆయన ఒక పేరు పెట్టాడు అని చెప్తున్నాడు. అంటే స్నేహితుడు అని అబ్రహాము గారికి పేరు పెట్టడం వెనకాల కేవలం అబ్రహాము గారు దేవుని నమ్మినంత మాత్రాన ఆయన నీతిమంతుడు కాలేదు, లేదా దేవుణ్ణి నమ్మినంత మాత్రాన ఆయన ఏకంగా ఆయన ఆ స్థానానికి వెళ్ళలేదు. కానీ అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసానికి మరొకటి జోడించి ఏం చేశాడు అని అంటే క్రియ రూపాన్ని ఆయన దాల్చాడు. మీరు బాగా వినాలి. క్రియ రూపాన్ని దాల్చాడు. ఇంతకు క్రియ రూపాన్ని దేనికి దాల్చాడు ఆయన అంటే విశ్వాసానికి దాల్చాడు ఆయన. విశ్వాసులకు తండ్రి అయిన వాడిని అడిగితే అబ్రహాము గారిని ఆయన చెబుతాడు, అయ్యా మీరు ఇంతకీ విశ్వాసులకు తండ్రి అన్న ఒక ట్యాగ్ అంటే ఒక పేరు మీకుంది కదా, ఇంత గొప్ప పేరు దేవుడు మీకు పెట్టడం వెనకాల దాని వెనకాల కారణం ఏంటిది అంటే మీ విశ్వాసం అంత రెట్టింపై ఉన్నదా? ఆ విశ్వాసం అంత బలమై ఉన్నదా? ఆ విశ్వాసం అంత నాటుకపోయిందా? ఆ విశ్వాసం అంత ప్రాముఖ్యమైనదా? అంటే నీ దగ్గర ఉన్న విశ్వాసము మా దగ్గర లేకపోవడం ఏంది అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆ విశ్వాసానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఎవరిస్తారో అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన సృష్టించాడు గనక, ఆయన సృష్టికర్తగా మిగిలి ఉన్నాడు గనకనే ఆ విశ్వాసానికి తండ్రి అనే పేరు ఆయనకు పెట్టబడిందని కనబడుతుంది. అంటే విశ్వాసికి విశ్వాసం అనేది ముఖ్యమని మనం అనుకుంటున్నాము. ఇంతకీ విశ్వాసం అనేది ఎందుకు ప్రాముఖ్యమైనదో, ఆ విశ్వాసము దగ్గరనే ఆగిపోతే అది ఒంటిగా మిగిలిపోతుందని బైబిల్ చెబుతుంది. ఆ విశ్వాసం అనేది రెట్టింపు ఎలా చేసుకోవాలనో అబ్రహాము గారిని అడిగితే మనకు ఆయన స్పష్టంగా ఏం చేస్తుంటాడు తెలియజేస్తుంటాడు. చూద్దాం మరొక విషయం. 17వ వచనం చదువుకుందాం. అదే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం తీసిన వాళ్ళు చదవండి కొంచెం ఫాస్ట్గా. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి
మృతమగును, ఒంటిగా ఉండి మృతమగును, ఒంటిగా ఉండి మృతమగును. అంటే ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసము ఒంటిగా ఉంటే అది చనిపోతుంది అని చెప్తున్నాడు. ఒంటిగా ఉంటే చనిపోతుంది, ఒంటిగా ఉంటే చనిపోతుంది. అంటే ఈ విశ్వాసానికి ఒంటిగా ఉండక మరొకటి జత చేయాలా, మరొకటి జత చేయాలా? అంటే ఒంటిగా ఉన్న ఈ విశ్వాసానికి మరొకటి జత చేస్తే అది మరణించదన్నమాట. ఇంతకీ ఏది మరణించదు? విశ్వాసము మరణించదు అని చెప్తుండే ఆయన. అంటే విశ్వాసము మరణిస్తుంది అని అంటే దాని వెనకాల అది ఒంటిగా ఉంటే మరణిస్తుంది. అది ఒంటిగా ఉంటే ఏమవుతుంది? అది పాత పెట్టబడుతుంది. అది అంటే ఏ విశ్వాసానికి కర్త అయి ఉన్న దేవుడు ఉన్నాడో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని అయ్యే దేవుడైతే చెప్పాడో, ఆ దేవుడే యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాట రాయించన్నాడు, నిన్ను విశ్వాసం అనే పేరుతో నా దగ్గరికి నేను పిలిచాను, అది ప్రారంభము నాయన, అది ముగింపని నువ్వు అనుకోకు. అంటే క్రైస్తవ జీవితానికి అని చెప్తున్నాడు, విశ్వాసం అనేది ప్రారంభం, అది ముగింపు కాదు. ప్రారంభము దగ్గర నువ్వు ఆగిపోతే ఎలా? ప్రారంభము దగ్గర నువ్వు నిలబడిపోతే ఎలా? ప్రారంభము దగ్గర నువ్వు ఆగిపోతే ఎలా? ప్రారంభంలో నేను నిన్ను పిలిచాను, అది నీకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసముతో ఒంటిగా దానిని ఉంచకు, దానిని మరొకటి జత చేసుకో అని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత పిలుస్తున్నాడు. ఇంతకీ ఎవరికి? ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడ్డారో, ఎవరైతే దేవుడున్నాడు అని నమ్ముతున్నారో, ఆ నమ్ముతున్న క్రైస్తవులైన అందరికీ చెబుతున్నాడు ఆయన, కొందరికి కాదు, అందరికీ చెప్తున్నాడు. దాన్ని నువ్వు ఒంటిగా ఉంచకు. అది ఒంటిగా ఉంటే ఏమవుతుంది? అది మృతమైపోతుంది, అది చనిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. అంటే దానికి ఏదో జత చేయాలన్నమాట. అంటే దానికి ఏదో జత చేస్తే అది బ్రతుకుతుందన్నమాట. ఇంతకీ ఏది బ్రతుకుతుంది? ఏ విశ్వాసం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ విశ్వాసము బ్రతికి ఉండాలి అని అనుకుంటే దానికి మరొకటి జత చేయాలి. అది జత చేయాలి అని అనుకుంటే ఎవరిని అడగాలి మనము? అబ్రహాము గారిని అడగాలి. ఆయన విశ్వాసులైన అందరికీ యజమానిగా కనబడుతున్నాడు, ఒక తండ్రిగా కనబడుతున్నాడు, ఒక నాయకునిగా కనబడుతున్నాడు. ఆయనను అడిగితే మనకు క్లారిటీ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళని అడిగితే క్లారిటీ ఉండదా అని మనం ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో అడుగుతున్న వారి దగ్గర క్లారిటీ ఉండదు. మళ్ళీ మనము పూర్వం పితరుల దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడికో కాదు, వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. ఇందులో ఉన్నవారిని మన పితరులను అడిగితే వాళ్ళు మనకు క్లారిటీ ఇస్తారు. ఆ క్లారిటీలో మనకు కనబడుతుంది అని అంటే దాన్ని ఒంటిగా ఉంచకూడదు అని చెప్పాడు. అంటే ప్రారంభము విశ్వాసం అయితే ఆ ప్రారంభము ముగింపు కాదని మనం అనుకుంటే, ముగింపు మరొకటి ఉంది, ఆ విశ్వాసానికి జత చేస్తే అది ముగింపు వరకు ఈ రెండు బ్యాలెన్స్గా నడవడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది బైబిల్లో. అంటే రెండు ఉండాలా? ఇంతకీ రెండేంటిదో ఆయన చెప్పడానికి మనకు ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా మనం చూద్దాం. అదే 2వ అధ్యాయము చూద్దాం. అదే 2వ అధ్యాయము ఒకసారి మనము 26వ వచనం చదువుకుందామా? 26వ వచనం చదువుకుందామా? ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. అది మృతమై ఉంది, మృతమై ఉంది, మృతమై ఉంది. ఎందుకు తండ్రి విశ్వాసము లేకుండా నీకు ఇష్టలుగా కారు అని పిలిచిన ఆ పదం ఏమైపోయింది? ఆ విశ్వాసాన్ని ఇంతగానూ తగ్గిస్తున్నావు అని అంటే ప్రారంభంలో నువ్వు నా దగ్గరికి రావడానికి నీకు విశ్వాసం కావాలి అన్నాను. వచ్చిన తర్వాత నేను మరొకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది నువ్వు మాత్రం వినలేకపోతున్నావు. నువ్వు విశ్వాసముతోనే సరిపెట్టుకుంటున్నావు కనుక నీ విశ్వాసము అది మృతమై ఉంది అని చెప్తున్నాయి. అది సమాధితో పోల్చబడి ఉన్నది. దానిలో చలనము లేదు, దానిలో ప్రాణము లేదు. అది ఒకవేళ బ్రతికి ఉండాలి అని అనుకుంటే క్రియ నీలో లేదు కనుక అది ఏమైపోయిందని చెప్తుండే ఆయన. అది శవముతో సమానము నీ విశ్వాసము అని చెప్తుండే ఆయన. నిజంగా చూడండి దేవుని మాటలు ఎలా ఉన్నాయో. అంటే విశ్వాసికి విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసానికి మరొకటి ఉండాలి. ఏమంటుందంటే అది ఒకవేళ బ్రతికి ఉండాలి నీ విశ్వాసం అనుకుంటే దానికి క్రియను జోడించు అని చెప్తుండే ఆయన. ఏమంటుండే ఆయన? క్రియను జోడించు. నువ్వు ఒకవేళ క్రియను జోడించలేవా? అది మృతమై ఉంది, దాని వలన ప్రయోజనం ఉండదు, నీకున్న విశ్వాసం వలన ప్రయోజనం ఉండదు అని చెప్తుండే ఆయన. కానీ చాలామంది ఏమనుకుంటుంటారు మీరు చెప్పండి? క్రియలు లేకపోయినా పర్వాలేదు కానీ విశ్వాసం ఉండాలి, క్రియలు లేకపోయినా పర్వాలేదు నీకు విశ్వాసం ఉండాలి. అంటే క్రియలతో పని లేదండి మీకు, విశ్వాసముతో పని. క్రియలు లేదండి మీకు, విశ్వాసముతో పని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ రెండిటిని క్రైస్తవ జీవితంలో ముగింపు వరకు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనిని అని చెప్తుండే ఆయన.
ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి, ఇవి రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఈ రెండిటిలో ఒకవేళ బ్యాలెన్స్ మిస్ అయిపోయిందా మన విశ్వాసము పరిపూర్ణతకు చెందదు అని చెప్తున్నాడు. విశ్వాసముతో సరిపెట్టకూడదు. విశ్వాసి ఆ విశ్వాసములో పరిపూర్ణతకు వెళ్ళాలి. అలా పరిపూర్ణతకు వెళ్ళిన ఆయనని మనకు ఎవరు కనబడుతున్నారు అనుకున్నారు? మన పితరులు అయిన అబ్రహాము గారు మనకు కనబడుతున్నారు. ఆయన విశ్వాసము దగ్గర ఆగిపోలేదు కదా, ఆయన పరిపూర్ణతకు వెళ్ళాడు. ఇంతకీ ఏ పరిపూర్ణతకు వెళ్ళాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే విశ్వాసం అనే పరిపూర్ణతకు ఆయన వెళ్ళినట్టు కనబడుతుంది. అంటే పరిశుద్ధులు అతి పరిశుద్ధులుగా ఉండాలని మనం ఎలా అనుకుంటున్నామో అదేవిధంగా ఆయన విశ్వాసము పరిపూర్ణ విశ్వాసములోనికి ఏం చేయాలి? వెళ్ళాలి అని చెప్తాడు. అంటే మనిషి పరిపూర్ణ విశ్వాసములోనికి వెళ్ళగలడా అంటే అది విశ్వాసముతో వెళ్ళే పని మాత్రము కాదు అని చెప్తుండ ఆయన. ఒక విశ్వాసముతో పరిపూర్ణ విశ్వాసములోనికి వెళ్ళలేడు. అంటే పరిపూర్ణ విశ్వాసములోనికి వెళ్ళాలి అని అంటే నీకు ముందు ఉన్న విశ్వాసం బ్రతకాలి. ఆ విశ్వాసం బ్రతికి ఉండాలంటే నీకు క్రియ ఉండాలి. ఆ క్రియనే మిమ్మల్ని ఏం చేస్తుందనంటే పరిపూర్ణ విశ్వాసములోనికి తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్తుండ ఆయన. ఇంతకీ ఏ క్రియ గురించి ఆయన మాట్లాడుచున్నది? ఆత్మ సంబంధమైన క్రియ గురించి మాట్లాడుతుంది. ఆత్మ సంబంధమైన క్రియలు చేసిన వాళ్ళు ఉన్నారా అని మనం ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో ఉన్న మన పితరులు భక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఏముంది అనంటే విశ్వాసం అనేది ఏరులై పారుతున్న విశ్వాసం వారిలో ఉంది. కానీ ఆ విశ్వాసముతోనే యెహోవా ఈరే అని మాత్రం కూర్చోలేదు వాళ్ళు. యుద్ధాలు వచ్చినప్పుడు విశ్వాసం ఉంది. ఆ యుద్ధాలలో వాళ్ళు ఏం చేయాలి? యుద్ధము జరిగించాలి. అది క్రియ. అది విశ్వాసముతో మాత్రమే కూర్చోలేదు వాళ్ళు. అంటే వాళ్ళు క్రియారూపాన్ని దాల్చారు, విశ్వాసానికి క్రియారూపాన్ని దాల్చారు. కనుక యుద్ధాలు వస్తున్నా, శత్రువులు చుట్టినా, కౌచాలు లేకున్నా వాళ్ళు దేవుని మీద ఆధారపడి యుద్ధాలకు బయలుదేరిన పితరులు మనకు కనబడుతుంటారు. వాళ్ళు వీరులు, శూరులు, వాళ్ళందరూ కూడా అంత బలాఢ్యులుగా ఎందుకు మిగిలిపోయారు, చరిత్రను ఎందుకు సృష్టించారు అని మనం ఆలోచిస్తూ ఉంటే విశ్వాసం ఉంది అని కూర్చోలేదు వాళ్ళు. కానీ ఆ విశ్వాసానికి క్రియారూపాన్ని దాల్చి యుద్ధాలకు బయలుదేరిన ఎందరో మహాత్ములు మనకు కనబడుతుంటారు, భక్తులందరూ కూడా. కానీ నేటి కాలంలో ఉన్న క్రైస్తవుల జీవితంలో ఎలా ఉంటాయంటే విశ్వాసం ఉంటే చాలు ఏదైనా మనం సాధించవచ్చు అని మనం అనుకుంటాం. కానీ విశ్వాసముతో సాధించేది కాదు. ఆ విశ్వాసం ఆల్రెడీ మృతమై ఉంది. ఆ విశ్వాసాన్ని బ్రతికించడానికి క్రియను దాల్చాలి. ఆ క్రియ ఏ క్రియనో కాదు, ఆత్మ సంబంధమైన క్రియలను ఏం చేయాలి? దాల్చాలి అని చెప్తున్నాడు. ఆ క్రియను విశ్వాసాన్ని బ్రతికిస్తుందా? అవును, క్రియనే విశ్వాసాన్ని బ్రతికిస్తుంది. అదే బైబిల్ చెప్తున్న మాట. అది మనం మాట్లాడుకుంటున్న మాట కాదు. ఏ దేవుడైతే విశ్వాసము లేకుండా మీరు నాకు ఇష్టలై ఉండుట అసాధ్యమని చెప్పాడో ఆ దేవుడు ప్రారంభములో మనని డోర్ దగ్గరికి పిలిచాడు. డోరు లోనికి వచ్చి కూర్చున్న తర్వాత ఏం చెప్తున్నా అంటే మన జయించడానికి లేదా పరిపూర్ణతకు వెళ్ళడానికి ఆయన మళ్ళీ తిరిగి అన్నాడు, నువ్వు క్రియను దాల్చాలి అని చెప్తున్నాడు. అలా క్రియను దాల్చిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో అని మనం ఆలోచిస్తూ ఉంటే ఎందరో మనకు కనబడుతుంటారు. మరో వచనం చూద్దాం. మనం ఇక్కడనే ఉందాం యాకోబు వారి పత్రికలో. మనకు ఉన్న 2 నిమిషాల్లో అన్ని దిబ్బుకుంటూ పోతే మనకు టైం సరిపోదు కనుక, ఓకేనా? ఇంకో మాట చూద్దాం. అదే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మీరు కొంచెం చదవాలి, కొంచెం ఫాస్ట్గా చదవండి, మనకు తక్కువ టైం ఉంది కనుక. మన పితరులైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధిని కలిగజేసనని క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించవా అని చెప్తున్నాడు. చూసారా, గ్రహించుచున్నాము కదా. చూసారా, అంటే పరిపూర్ణతలోనికి అబ్రహాము గారు వెళ్ళడానికి ఏం చేస్తాడు అని అంటే దేవుడు ఆయన చెప్పినది బలి ఇవ్వడానికి కుమారుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ క్రియలతో ఆయన ఏం చేస్తాడు అంటే విశ్వాసాన్ని కాస్త పరిపూర్ణ విశ్వాసములోనికి వెళ్ళిపోయాడు. అక్కడ మనకు కనబడుతున్న విషయం అన్నమాట. అంటే ప్రారంభంలో విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చాడు, క్రియలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఫైనల్లో మనకు ఒక క్రియ కనబడుతుంది. ఆ క్రియ ఏ క్రియనో కాదు, ఏకంగా కుమారుణ్ణి బలి ఇవ్వాలి. ఆ బలి ఇవ్వడానికి క్రియను ఏం చేశాడు అని అంటే సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడైతే క్రియను సిద్ధంగా ఉంచాడో, ఆ విశ్వాసానికి క్రియను దాల్చాడో, ఆ క్రియ ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే పరిపూర్ణ విశ్వాసంలోనికి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది కింది భాగంలో. అంటే క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసము దగ్గర ఆగకుండా ఆ విశ్వాసాన్ని
చంపకుండా పాతి పెట్టకుండా దాన్ని బ్రతికించడానికి దేవుని ఒక క్రియలను దాల్చాలి. అలా దాల్చగలిగితే ఏమవుతాడనంటే క్రియను దాల్చిన ప్రతి వ్యక్తి పరిపూర్ణ విశ్వాసములోనికి ఏం చేస్తాడు? అడుగులు పెడతాడు అని కనబడుతుంది. కోట్ల మంది క్రైస్తవులు ఉన్నా, కోట్ల మంది భక్తులు ఉన్నా అందరికీ పరిపూర్ణ విశ్వాసములోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని మనం ఆలోచిస్తూ ఉంటే బైబిల్ చెబుతుంది, ప్రారంభములో ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసము ప్రారంభములోనే నువ్వేం చేసేవాళ్ళంటే క్రియను దాల్చలేవు కనుక నీ విశ్వాసము చనిపోయింది అని చెప్తున్నాయి. నీ విశ్వాసము సమాధి చేయబడి ఉన్నది అంటే సమాధి చేయబడిన విశ్వాసాన్ని క్రియను దాల్చిన ప్రతి వ్యక్తులు పరిపూర్ణ విశ్వాసములోనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని అబ్రహాము గారు మనకు తెలియజేస్తున్న ఒక మాట మనకు కనబడుతుంది. అంటే విశ్వాసం గురించి మాట్లాడాలి అన్నా, లేదు క్రియ గురించి మాట్లాడాలి అన్నా అబ్రహాం గారు ఆ స్థానంలో ఆ స్థాయిలోనికి వెళ్ళాడు అంటే దాని వెనకాల కారణం అబ్రహాము గారిని అడిగితే మనకు క్లారిటీ ఉంటుంది కనుక మనం అబ్రహాం గారిని అడుగుతున్నాము. అబ్రహాము గారి జీవిత చరిత్ర మనకు తెలియజేస్తున్నాడు ఆయన. విశ్వాసం ఉంటే సరిపోదా? సరిపోదు. ఆ విశ్వాసం వలన దేవునికి ఏమైనా లాభం ఉంటుందని లేదు, మనకున్న విశ్వాసం వలన సంఘానికి ఏమైనా లాభం ఉందనుకుంటున్నారా? లేదు, మనకున్న విశ్వాసం వలన ఒకవేళ మనకేమైనా లాభం ఉందని మనం అనుకుంటున్నారా? అది చనిపోయిన విశ్వాసము కనుక చనిపోయిన విశ్వాసముతో ఎవరికి కూడా ఏ లాభాలు అనేవి ఉండవు. ఒకవేళ లాభాలు కలగాలి అని అనుకుంటే దానికి ప్రాణం పోయాలి. విశ్వాసానికి ప్రాణం ఏది అని అంటున్నాడు ఆయన? క్రియ అనేది ప్రాణం పోసేది. ఒక విశ్వాసికి విశ్వాసాన్ని బ్రతికించాలి అని అనుకుంటే ప్రాణం పోయాలి. ఆ ప్రాణము ఏదో కాదని అంటున్నాడు. నువ్వు క్రియను పోయినాయన అది బ్రతుకుతుంది నీ విశ్వాసం అని చెప్తున్నాడు ఆయన. అంటే క్రియనే పోయాలన్నా, అవును క్రియ జరగాలి అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఒకసారి 24వ వచనం చదువుకుందామా? 24వ వచనం అదే 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటున్నామా? మనుష్యుడు విశ్వాస మూలముగా మాత్రమే కాక క్రియల మూలముగాను నీతిమంతుడని ఎంచబడనని మీరెరుగుదురు కదా. చూసారా, గ్రహించుచున్నారు కదా. అంటే మీరు ఎరుగుదు కదా అంటే క్రియల మూలముగా నీతిమంతుడు అంటే ఒక్క మనిషి నీతిమంతునిగా మారాలి అని అనుకుంటే ప్రారంభము క్రైస్తవ జీవితానికి విశ్వాసికి విశ్వాసం ఒకటి కనబడుతుంది. ఆ విశ్వాసికి సమాధి కాకుండా విశ్వాసాన్ని క్రియను దాల్చాలి. ఆ క్రియను దాల్చిన వారు పరిపూర్ణత విశ్వాసాన్ని సంపాదించుకుంటారు. ఎప్పుడైతే పరిపూర్ణ విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నాడో ఆ మనిషి నీతిమంతునిగా నిలబడే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే ప్రారంభముల విశ్వాసము నుంచి ప్రారంభమైన ఆత్మీయ క్రైస్తవ జీవితం ముగింపు వరకు 2 బ్యాలెన్స్ అనేది మనకు కనబడుతున్నది. అంటే 2 క్రైస్తవ జీవితానికి నేత్రాల లాంటివి, ఇవి 2 ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈ 2 ఉండాలా? ఆ 2 ఉండాలి. లేదంటే నేను భక్తిని కాపాడుకుంటాను, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటాను, ఇక దాని వలన దానికి మించి నేను ఏది చేయలేను అని అనుకోండి, కొంతకాలానికి మన విశ్వాసం ఏమవుతుంది? అది మృతం అవుతుంది, అది చనిపోతుంది, అది దాని వలన ప్రయోజనం ఉండదు అని చెప్తుండే ఆయన. కానీ మన జీవితానికి ఎలా ఉండాలని కోరుకున్నానంటే మనకు ప్రారంభము తొలిమెట్టు విశ్వాసం అనేది చిన్నగా ప్రారంభమవుతుంది. అప్పుడు పాలు తాగేవారిగా ఉంటాం మనం, ఆహారాన్ని తీసుకునేవారిగా కాదు. పాలు తాగేది ప్రారంభ విశ్వాసం అయితే భోజనాన్ని చేయడం అనేది మనకేం కనబడుతుందంటే క్రియను దాల్చేది కనబడుతుంది. క్రియలలో నుంచి పరిపూర్ణ విశ్వాసంలోనికి మనం వెళుతున్నాము. ఆ పరిపూర్ణ విశ్వాసం అనే క్రియలు మనకి ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నానంటే నీతిమంతునిగా చేయడానికి ఆస్కారం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ఏ మనిషి అయినా విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. బైబిల్ లెక్కల ప్రకారంగా దేవుడు అంటున్నాడు దానికి క్రియను జోడించండి అని చెప్తాడు. దానికి పనిని జోడించండి అని చెప్తున్నాడు. పనున్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు మీరు చెప్పండి? పనిలో ఉంటారు. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ పనిలో ఉండాలి, అదే క్రియ. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ పనిలో ఉండాలి. ఇంతకీ ఎవరి పనిలో ఉండాలి? మన ఇంటి పనిలో కాదు, లేదా మన ఫంక్షన్ పనిలో కాదు. మనం ఉండవలసింది ఆయన పనిలో ఉండాలి, ఆయన కార్యక్రమాలనే పనిలో ఉండాలి, ఆయన కార్యక్రమాలనే పనిలో నలిగిపోతూ ఉండాలి. అలా నలిగిపోతున్న క్రియలను చూసి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఉన్నతమైన పరిపూర్ణ విశ్వాసములోనికి తీసుకొని వెళ్ళిపోతారు. అందుకని కదా వాళ్ళు రంపాలతో కోయబడ్డారు. వాళ్ళు
అందుకనే కదా వాళ్ళు కొరడాలతో కొట్టబడ్డారు వాళ్ళు. అందుకనే కదా శత్రులందరూ ముందు వచ్చి నిలబడిన భయపడకుండా అంత ధైర్యం కలిగిన విశ్వాసముతో ఉన్నారు అని అంటే కేవలం విశ్వాసమే కాదు, వాళ్ళు పరిపూర్ణ విశ్వాసంలోనికి ఉన్నారు కనుక రొమ్ము విడిచి ఎదురు నిలబడి క్రీస్తు గురించి ప్రకటించిన మహాత్ములు మనకు బైబిల్లో కనబడుతుంటారు, మన పితరులందరూ కూడా. అంటే పరిపూర్ణ విశ్వాసంలోనికి వెళ్ళారు కనుక ప్రాణాలు త్యాగం చేయగలిగారు వీళ్ళందరూ కూడా. అలా పరిపూర్ణ విశ్వాసంలోనికి వెళుతున్నారు కనుక సువార్త పనిలో కుటుంబాలని పోగొట్టుకుంటున్న వాళ్ళు, సువార్త పనిలో భార్య బిడ్డలను కోల్పోతున్న వాళ్ళు, సువార్త పనిలో ఈ పరిపూర్ణ విశ్వాసములో ఉన్నారు కనుక వీళ్ళందరూ ఆ క్రియను దాల్చి విశ్వాసాన్ని బ్రతికించుకున్న మహానుభావులు మనకు కనబడుతూ ఉంటారు. ఎందరో వాళ్ళ త్యాగాలు, ఎందరో వాళ్ళ ప్రాణాలు వదులుకున్న వారు మనకు కనబడుతుంటారు. అంటే ఇంత త్యాగము రావడం వెనకాల ప్రారంభము ఒక విశ్వాసం కనబడితే ఆ విశ్వాసము నుంచి వాళ్ళ జీవిత యాత్ర ముగింపు వరకు కొనసాగింది కనుక వీళ్ళందరూ పరదేశులు ఎదురు చూస్తున్న మంచి మంచి భక్తులు మనకు కనబడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో ఉన్న మన విశ్వాసం ఎలా ఉంది అనేది మనకు అత్యంత కీలకమైన ఒక వచనం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వచనం నుంచి మనము ప్రారంభించుకున్నాము. దేవుడు ఇష్టపడి మనకు పిలిచాడు, దేవుని మనము నమ్ముకున్నాము. నమ్ముకున్న వాళ్ళు నీతిమంతులు అనుకోవడానికి వీల్లేదు. నీతిమంతుడు కావాలి అని అనుకుంటే క్రియల మూలంగా నీతిమంతుడు అవుతాడు అని బైబిల్ చెబుతున్నట్టు మాట. కనుక వింటున్న ఈ మాటలన్నీ మన మధ్యలో ఉంచుకొని నిజంగా విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందని నేను అనుకున్నాను, క్రియలు చేయవలసిన పని లేదని నేను అనుకున్నాను. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలలో వింటున్నప్పుడు క్రియలతో మీకేం పనండి, క్రియలు చేయవలసిన పని లేదు, మీకు విశ్వాసం ఉంటే చాలు, ఆ విశ్వాసమే మీకు పరలోకాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని చెప్తున్నారు. సాధ్యమయ్యే పనేనా ఇది? విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, విశ్వాసము పరిపూర్ణ విశ్వాసములోనికి వెళ్ళాలి. అది క్రియను దాలుస్తే ప్రారంభ విశ్వాసం బ్రతికుంటుంది. అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటలన్నీ మన మదిలో ఉంచుకొని, తండ్రి నాకు ఒక విశ్వాసం ఒకటే ఉంటే చాలు అని అనుకున్నాను ఇంతకాలము, కానీ నువ్వు ఏకంగా పరిపూర్ణంగా ఒక విశ్వాసం ఉందని చెబుతున్నావు. అంటే విశ్వాసికి పరిపూర్ణ విశ్వాసం ఉంది, విశ్వాసికి విశ్వాసం ఉందా అంటే రెండు విశ్వాసాలు మనకు కనబడుతున్నాయి. ప్రారంభంలో విశ్వాసం కనబడుతుంది, ఆ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకునేది నీ చేతుల్లో ఉంది. అది పరిపూర్ణ విశ్వాసంలోనికి నువ్వు వెళ్ళగలవు అని చెప్తున్నాయి. ఈ మాటలన్నీ విన్న తర్వాత దేవుని మనం స్తుతించకుండా ఎలా ఉండగలం? కనుక దేవుని స్తుతించి ఘనపరిచి ఆయన మహిమపరిచి ఆయన చేసిన మేలులు ఏ ఒక్కటి మర్చిపోకుండా, తండ్రి ఇంతకాలము నేను గుడ్డిగా ఉన్న విశ్వాసము దగ్గర ఆ విశ్వాసం ప్రారంభము అది ఒకరోజు మృతమవుతుందని చెప్పావు. అందును బట్టి నిన్ను గణపరుస్తున్నాను. ఎందుకంటే దాన్ని బ్రతికించాలి ఎలాగో నువ్వు నేర్పించావు గనక. అది మేము అబ్రహాము గారిని అడిగాము, మాకు తెలియజేశాడు కనుక. క్రియలతో ఆయన ఒక నీతిమంతునిగా, క్రియలతో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్న ఒక తండ్రిగా చరిత్రను సృష్టించిన అబ్రహాము గారిని మేము అడిగాము కనుక మీరు తెలియజేసిన మీ మాటలు బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నామని ఆయన ఆరాధిద్దాం. మోకల పైన ఉందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి సమ్మానిస్తాను. దయగలిగిన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, కొన్ని మాటలు మేము మాట్లాడుకోగలిగాము. విశ్వాస జీవితానికి విశ్వాసము ప్రారంభమే కాదు, విశ్వాస జీవితంలో ముగింపు వరకు మనిషి క్రియను దాలుస్తేనే ఆ విశ్వాసానికి జోడైన విశ్వాసము క్రియను దాలుస్తే బ్రతుకుతుంది అని మీరు సెలవిచ్చారు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఇన్న ఈ కొన్ని మాటలు, చెప్పిన ఈ కొన్ని మాటలు మేము క్రియలు చేసేవారిగా ఉండాలి తండ్రి. మా విశ్వాసము మేము పాతి పెట్టుకునేవారిగా, సమాధి చేసేవారిగా కాక, ఇంటున్న మేము అందరము క్రియను దాల్చి క్రియను జరిగించి మా విశ్వాసాన్ని కాపాడుకొని పరిపూర్ణ విశ్వాసములోనికి వెళ్ళడానికి మేము ఆశపడుతున్నాము. మా అందరినీ మీరు బలపరచండి, మా సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయండి. సంఘము ద్వారా అనేక సంఘాలు స్థాపింపబడి అనేకులకు మీ సత్యవాక్యమును తీసుకొని వెళుతున్న మీ దాసులకు మంచి ఆరోగ్యాలను ఇచ్చి నడిపించి కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్న మా పలుకున్న తండ్రి, ఆమేన్.